హలో ఫ్రెండ్స్, ఇది మా స్టవ్ 3 బర్నర్ స్టవ్ అనమాట. అయితే మనకి పాలు అయి పొంగినప్పుడు అంటే కుక్కర్ మీద ఏమైనా పొంగిపోతాయి కదా, మనం ఏదైనా పప్పు అది ఉడకబెట్టని పెట్టినప్పుడు కానీ లేదంటే రైస్ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఒక్కోసారి పొంగిపోయి అట్లే ఉండిపోతే మనం వెంటనే తుడలేం కదా. అలాంటప్పుడు కొంచెం ఆ హీట్కి ఇలాగా బర్న్ అయిపోయి మాడిపోయి స్టిక్ అయిపోయి అవి అసలు మొండిగా అయిపోతాయి అనమాట. మరి దీన్ని ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. బేకింగ్ పౌడర్ శుభ్రంగా మరకల మీద బాగా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. ఇలాగ శుభ్రంగా కనపడకుండా బాగా ఎక్కువ పౌడర్ తీసుకొని బేకింగ్ పౌడర్ వేసేయాలి. ఆ తర్వాత అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని దీన్ని కూడా బాగా వేసి దీని మీద పిండేయాలన్నమాట. రసం అంతాని పిండేసి ఆ పౌడర్ని బాగా దీన్ని రబ్ చేసేయాలన్నమాట. నిమ్మకాయతో రబ్ చేసేసుకోవాలి. చూస్తారు కదా, ఇలాగా బాగా పిండేసి రబ్ చేసుకోవాలన్నమాట. ఇది మరకలను బాగా తినేస్తుందండి. ఈ బేకింగ్ పౌడర్ నిమ్మకాయ కలిసిందంటే భలే పనిచేస్తుంది అసలు. దీంతో అలా బాగా రుద్దేసి చక్కగా దీన్ని బాగా నాననివ్వాలి. ఎక్కువసేపు వదిలేయాలన్నమాట. ఒక్క 5 నిమిషాల పాటు ఇలా నిమ్మబద్ద పెట్టి ఇలా రుద్దుతూ ఉండాలి. దాని తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీని మీద పరిచేద్దాము. టిష్యూ ఉంది కదా, ఇలా టిష్యూ పేపర్ని దీని మీద బాగా వేసేసి దాన్ని బాగా కవర్ అయ్యేలాగా వేసేసి దాని మీద మనం వెనిగర్ తీసుకొని, మనకి వెనిగర్ వస్తుంది కదా వంటల్లో యూజ్ చేస్తాము, ఆ వెనిగర్ తీసుకొని దీని మీద వేసేసుకోవాలి. శుభ్రంగా మనకి టిష్యూ తడిచేలాగా వేసుకొని ఇది ఒక అరగంట సేపు వదిలేద్దాం. ఇప్పుడైతే మనం ఈ బ్రష్లు చూస్తారు కదా, ఇలాంటి సెట్ బ్రష్లు దొరుకుతాయండి మనకి సూపర్ మార్కెట్లో. ఇవి మనకి చిమ్నీలు తోముకోవడానికి అలాగే బర్నర్లో క్లీన్ చేసుకోవడానికి, ఇలా స్టవ్ మీద ఏమన్నా బాగా మాడిపోయిన పొంగిపోయినవి రుద్దుకోవడానికి ఇలా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలాంటి సెట్ ఒకటి అయితే ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్క కిచెన్లోనూ ఇది ఉండాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఈ ఎల్లో కలర్ బ్రష్ ఉంది కదా, దీన్ని తీసుకుంటున్నాను. ఇది కొంచెం రఫ్గా ఉందన్నమాట. దీంతో రుద్దితే మాత్రం శుభ్రంగా మరకలన్నీ ఊడిపోయి వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి నేను ఎల్లో కలర్ బ్రష్ తీసుకున్నాను. ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చేతి మీద అక్కడ కానీ ఇలా గీసుకుందంటే మాత్రం వెంటనే స్క్రాచ్ అయిపోతుంది. అంత షార్ప్గా ఉంటాయన్నమాట. ఈ బ్లాక్ బ్రష్ కొంచెం స్మూత్గా ఉంటుంది. ఇంకా దీనికన్నా రెడ్ కలర్ బ్రష్ ఉంది కదా, ఇది ఇంకా రఫ్గా ఉంటుంది అనమాట. చాలా షార్ప్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి తోముకునేటప్పుడు మాత్రం. చేతుల మీద గీరుకోకుండా చూసుకోండి. అలాగే చిన్నపిల్లలకి దూరంగా పెట్టడం మంచిది. ఇప్పుడైతే దీంతో శుభ్రంగా మనం దీన్ని రుద్దేద్దాం. ఇప్పుడు అరగంట అయిందండి. అరగంట సేపు నానబెట్టాను. బేకింగ్ సోడా వేసాము, అలాగే నిమ్మకాయ రసం వేసాం, అలాగే వెనిగర్ వేసాం కాబట్టి మరకలు ఒక అరగంట నానే కాబట్టి ఇప్పుడు ఈజీగా మనకి ఇలా రుద్దుకుంటే వదిలిపోతాయి అన్నమాట. నిజంగా ఇది మాత్రం నాకు చాలా ఉపయోగపడిందండి. చూసారు కదా, మీకే తెలుస్తుంది నేను రుద్దేటప్పుడు. చూసారు కదా ఎలా వచ్చేస్తుంది, చూసారు కదా బ్లాక్దంతా ఊడిపోయి. ఈ బ్రష్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇలా స్టవ్లు రుద్దుకోవడానికి మాత్రం భలే బాగుంది. ఎప్పుడైనా ఇలాంటి మొండి మరకలు మనం రుద్దుకోవాలంటే మాత్రం ఇది బాగా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మీకు కానీ మార్కెట్లో దొరికితే తీసుకోండి. ఇలా బాగా ఇంకా పట్టుకొని రుద్దేయాలన్నమాట. రుద్దేస్తే మనకి ఇలా మాడిపోయిన మరకలన్నీ చక్కగా ఊడిపోయి వచ్చేసి తెల్లగా వచ్చేస్తాయి అనమాట. అంటే 100% వచ్చేస్తాయని చెప్పలేను, అది మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఈ ఫస్ట్ బర్నర్ చాలా ఎక్కువ యూజ్ చేశాను అనమాట. హారబుల్గా యూజ్ చేశాను, అందువల్ల ఇలా అయిపోయింది. అందువల్ల దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట. వేరే 2 బర్నర్లు బాగానే ఉన్నాయి, అదేం పాడవలేదు. ఎందుకంటే యూజువల్గా మనకి ఫ్రంట్లో ఉన్నది అందుతుంది కాబట్టి చక్కగా ముందు అదే వాడేస్తాం. అందువల్ల ఏమవుతుందంటే ఒక్క బర్నర్ మాత్రం ఎవరికైనా సరే, ఇప్పుడు 4 అయినా ఉన్నాయండి, 3 అయినా ఉన్నాయండి, ఒకటి మాత్రం బాగా మాడిపోద్ది ఎవరికైనా సరే. ఎవరింట్లోనైనా సరే చూడండి. ఇప్పుడు చూస్తారు కదా, అంతా క్లీన్ చేసేసి టిష్యూ తోటి ముందు ఇలాగా క్లీన్ చేసి తుడుస్తాను అనమాట. చూడండి ఎంత నల్లగా వస్తుందో. కుల్లి కాలువలో ఉంటుంది కదా బురద, అలా ఉందన్నమాట. నిజంగా అంత నల్లగా ఉంది. ఇప్పుడు చూసారు కదా, మీకు ముందుకి ఇప్పటికి తేడా తెలిసిపోద్ది చూస్తే. చూడండి ఎంత బ్లాక్గా మొత్తం అంతా ఊడిపోయి వచ్చిందనమాట. చూడండి, మనకంటే నేను 100% క్లీన్ అవ్వకపోయినా అట్లీస్ట్ ముందర కన్నా అయితే మాత్రం ఇప్పుడు చాలా చాలా బెటర్, ఫార్ బెటర్ అనమాట. ఎక్కువ శ్రమ పడలేదండి నేను. అవి వేసి నానబెట్టేయడం వల్ల ఏమో కానీ చక్కగా ఇలా బ్రష్ చేయగానే ఊడిపోయి వచ్చేది అనమాట. ఇక ఇంకొకసారి చేస్తే వచ్చేస్తుంది, అది కూడా మొత్తం అంతా ఊడిపోయి వచ్చేస్తుంది. నేను కూడా యాక్చువల్గా ఈ స్టవ్ ఎలా క్లీన్ చేయాలరా బాబు అని చెప్పి యూట్యూబ్ వీడియోలు చూసిన తర్వాత ఒక ఆవిడ చేసి చూపించింది చూసి నేను కూడా ట్రై చేద్దామని చేశాను అనమాట. నిజంగా చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి. ఎందుకంటే కొంతమంది వీడియోలు పెట్టేస్తారు కానీ అందులో సగం నిజం ఉంటుంది, సగం అబద్ధం ఉంటుంది. మనకి అది వర్కౌట్ అవుతుందో తెలియదు అసలు చేసే వరకు. కానీ నాకు మాత్రం నిజంగా చాలా బాగా యూస్ఫుల్ అయిందండి.
మరి మీకు కూడా చిట్కా నచ్చుంటే కానీ ఖచ్చితంగా పాటించండి. సూపర్ రిజల్ట్ అనమాట, మంచి రిజల్ట్ వస్తుంది. పెద్దగా ఖర్చు లేకుండా ఈజీగా అయిపోయింది. ఇదే సర్వీస్ పర్సన్ పిలిస్తే ఈజీగా చాలా డబ్బులు మనకు ఖర్చు అవుతాయి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ.